హై ఫ్రెండ్స్, ఇటీవల రాజకీయ నాయకులైతే కానీ, సంఘ సంస్కృతులైతే అయినే కానీ, మేధావులైతేనే కానీ, సో హిందూ మతంపై సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా, సామాన్యులను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్న బాధాకరమైన విషయం. సో మేధావులు సైతం చేయకూడని ప్రకటనలు మతాల మీద చేయడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుడికి చిన్న చిన్న విషయాలు అర్థం కావడం కష్టం అవుతుంది. సో సున్నితమైన మతం పట్ల చేసే కొన్ని ప్రకటనల్ని తను అర్థం చేసుకునే స్థితిలో ఉండడు సామాన్యుడు. సో తన ప్రతిస్పందన కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. సో మతం మీద రెచ్చగొట్టే ప్రకటనలు కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేయడం ఎంతవరకు సమంజసం? సో అనవసరం విషయం. సమాజంలో అశాంతి చెలరేగితే ఆ అశాంతిని పారద్రోలడానికి మేధావులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు ప్రయత్నించాలి కానీ ఏ మతంలో లేనట్లుగా హిందూ మతం పైనే ఎక్కువ శాతం విమర్శలు, సెటైర్లు వేయడం ఆందోళన కలిగిస్తుంది. సో వీలైనంత వరకు రాజకీయ నాయకులైనా, సంఘ సంస్కర్తలైనా, మేధావులైనా సమాజాన్ని మతపరంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని జర్నలిస్ట్ని యూట్యూబ్ ఛానల్ కోరుతోంది. ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబ సమేతంగా ఎంత ఆనందంగా ఉంటామో, సమాజం ప్రశాంతంగా ఉంటే సమాజ అభివృద్ధి కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుంది. మీ జర్నలిస్ట్ శ్రీను ఎప్పటికీ కూడా రెచ్చగొట్టే ఆరోపణలు చేయకండి. అందరికీ విజ్ఞప్తి. ధన్యవాదాలు.